హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను లైజాల్ బాటిల్స్ని పడేసేయకుండా వాటితో ఇంటికి ఉపయోగపడే ప్రతి ఇల్లాలకి ఉపయోగపడే కొన్ని ఐడియాస్ అయితే షేర్ చేస్తాను. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోకి ఒక లైక్ చేసేసేయండి. ఒకసారి నా ఛానల్ని చెక్ చేయండి. అందులో ఇలాంటి రివ్యూస్ ఐడియాస్ బోలెడు ఉన్నాయి. అవన్నీ మీకు యూస్ఫుల్ అవుతాయి. ఇంకా మీకు యూస్ఫుల్ ఐడియాస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇలా మనకి పెన్నులు క్యాప్స్ ఉంటాయి కదా, మూతలు, వాటిని తీసుకోండి. 2 తీసుకోండి. ఇలా కాల్చుకొని లైటర్ కానీ లేదా క్యాండిల్ సహాయంతో కానీ కాల్చుకొని దీన్ని ఇలా బెండ్ చేసుకోవాలి, వంచుకోవాలి. అలాగే మధ్యలో మళ్ళీ వేడి చేసుకొని మళ్ళీ దీన్ని ఇంకొంచెం బెండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించాను కదా, ఇలా వీ షేప్లో బెండ్ చేసుకోండి. ఇలా రెండింటిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా పెన్నులు అయిపోయిన పెన్నులు ఉంటాయి కదా, వాటిని పడేయకుండా ఇలా యూస్ చేసుకోండి. ఇప్పుడు లైజాల్ బాటిల్ తీసుకొని ఆల్రెడీ మనకి ఇక్కడ షేప్ అయితే వచ్చింది కదా, అదే షేప్ వచ్చేలాగా కట్ చేసుకోండి. మీకు చాక్తో చాలా కష్టంగా ఉంది అనిపిస్తే చాక్ని కొంచెంసేపు వేడి చేసుకొని దాంతో ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి కలర్ వేసుకొని ఆరబెట్టుకోండి. ఒక అట్టపెట్టి తీసుకొని అట్ట ముక్కను తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. మీకు రౌండ్ రావడం కోసం ఇలా ఏదైనా ఒక గిన్నె కానీ మూత కానీ పెట్టి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక చుక్క పెట్టుకొని ఆ చుక్క వరకు ఇలా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఒక కప్ టైప్ రావాలన్నమాట. ఇలా మడుచుకొని ఒక స్టాప్లర్తో పిన్ వేసేసుకోండి. రాకుండా 2-3 సార్లు అయినా వేసుకోండి. తర్వాత మీ దగ్గర పెయింట్ ఉంటే వేసుకోండి, లేదు అంటే ఇలా కలర్ పేపర్ అయినా పెట్టుకోవచ్చు. చూసారా, ఇలా నేను లైజాల్ బాటిల్కి కలర్ అయితే వేశాను. ఇది ఆరిపోయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసుకుని ఈ కప్ని దీని మీద పెట్టుకుంటే మనకి ఇది చిన్న సైజు ఒక హట్ అంటే ఒక గుడిసెలాగా ఉంటుంది చూడడానికి అందంగా. సో మనం రెడీ చేసుకున్న ఈ పెన్ యొక్క మూతలు ఉన్నాయి కదా, వీటిని గమ్ సహాయంతో ఈ బాటిల్కి అతికించుకోవాలి ఇలా. సో గ్లూ గన్ యూస్ చేస్తే మీకు గట్టిగా ఉంటుంది. ఫేవ్ బాండ్ అయినా కూడా యూస్ చేయొచ్చు, కాకపోతే ఆరడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఇలా ఆరిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ కప్ ఏదైతే ఉందో దాన్ని ఇలా పైన పెట్టేసుకోండి. లేకపోతే మీరు ఇందులో ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు, బాగానే ఉంటుంది. కానీ కొంచెం కొత్తగా ఉండడం కోసం నేను ఇలా హట్ లాగా రెడీ చేసి పెట్టాను అనమాట. మీకు మంచిగా డ్రాయింగ్ వస్తే మాత్రం ఖచ్చితంగా దీని మీద మంచి డోరు విండోస్ వేసుకొని పెట్టుకోవచ్చు. చూసారా, చక్కగా కీ హోల్డర్ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో మీరు ఇంకా ఈ సైడ్స్ కూడా ఒక్కొక్క క్యాప్ పెట్టుకుంటే మీకు 4 అయితే హ్యాంగింగ్స్ ఉంటాయి. చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మరి ఎలా ఉంది ఐడియా? నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు మనకి పైభాగం ఇంకా ఖాళీగా ఉంది కదా, సో దాన్ని తీసుకొని ఇలా ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని బాగా సమానంగా వచ్చే వరకు కట్ చేసుకోండి. స్టార్టింగ్ కట్ చేసేటప్పుడు మీకు ఇబ్బందిగా ఉంటుంది. సో అటు ఇటుగా వచ్చినా పర్లేదు. ఏదైనా గరుగ్గా ఉన్న గార మీద కానీ లేదా ఐరన్ బాక్స్ మీద బాగా వేడి చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం షార్ప్నెస్ పోయేలాగా చేసుకోండి. ఇప్పుడు స్క్రబ్బర్ ఉంటుంది కదా మన ఇంట్లో పాత్రలు తోమేది, దానికి దీన్ని గమ్ సహాయంతో అతికించుకోండి. ఇది ఇప్పుడు మనకి పాత్రలు తోమడానికి చాలా ఈజీగా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. అంటే మనకి చేతులు ఎక్కువ రఫ్గా అయిపోకుండా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇందులో కాస్త లిక్విడ్ వేసుకొని లేదా సర్ఫ్ అయినా వేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఇలా స్క్రబ్బర్కే కాకుండా మీరు బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ని అయినా యూస్ చేసుకోవచ్చు. అంటే బట్టలు ఉతికే బ్రష్కి ఇది పైన పెట్టేసుకొని దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎలా ఉంది ఐడియా? మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. చేతులు మరీ ముద్దులాగా అయిపోకుండా మనము దీన్ని ఇలా యూస్ చేసుకోవచ్చు. గిన్నెలు కడుక్కోవడానికి, పెద్ద పెద్ద గిన్నెలు అలాంటివి కడగాలి అంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇంకొక టిప్ అండి. ఇలా మూతలు ఉంటాయి కదా, సో మూతలతో ఏం చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఇలా మూతను తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. మనకి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని మళ్ళీ మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు, కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటే. ఇలా మనము అన్నీ మళ్ళీటిని పడేయకుండా వాడుకుంటూ ఉంటే ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా మనల్ని చూసి వాళ్ళు కూడా చక్కగా ఏది పడేయకూడదు అనేది నేర్చుకుంటారు. సో ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న డబల్ టేప్ తీసుకొని వెనక అతికించుకొని ఇలా పెట్టేసేయండి. ఇలా అతికించుకుంటే అంటే స్విచ్ బోర్డ్ పక్కన అతికించుకుంటే ఏంటంటే మనం ఇలా వైరు స్విచ్ బోర్డ్ నుంచి తీసిన తర్వాత కింద పడేయకుండా ఇది బాగా మనకి హోల్డర్ లాగా యూస్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకొక టిప్ అనమాట. సో మనం ఇంకో బాటిల్ తీసుకొని ఈ బాటిల్ పైన
పైది మాత్రమే తీసుకుంటున్నాను. ఈ కిందది మీరు పెన్ హోల్డర్ లాగా కూడా రెడీ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నా దగ్గర అంత టైం లేదు కాబట్టి నేను చేయట్లేదు. నెక్స్ట్ టైం వీడియోస్లో కూడా నేను ఇంకా బోల్డన్ని ఐడియాస్ ఉన్నాయి, అవన్నీ కూడా షేర్ చేస్తాను. కట్ చేసి దీనికి కలర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నా దగ్గర పింక్ కలరే ఉందండి, సో నేను పింకే యూస్ చేశాను. మీ దగ్గర మెరూన్ కానీ అలా ఏదన్నా ఉన్నా కూడా యూస్ చేయండి, బాగుంటుంది. సో ఇప్పుడు గ్రీన్ కలర్ పేపర్ తీసుకున్నాను. గ్రీన్ కలర్ పేపర్ లేని వాళ్ళు మనకి క్యారీ బ్యాగ్స్ వస్తాయి కదా గ్రీన్ కలరు, సో అదైనా తీసుకోండి, అది ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ నా దగ్గర ఉన్న వాటితో చూపిస్తున్నాను, నేను ఏమీ కొనట్లేదు. ఇలా మధ్యలోకి మర్చుకొని ఇలా చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోండి, అంటే కట్ చేసుకోవాలి. అన్నీ సమానంగా కట్ చేసుకునేలాగా చూడండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయి కాబట్టి ఇలా పెద్దదిగా వచ్చేలాగా అతికించుకొని ఒకదానికొకటి అతికించుకొని పెద్దదిగా చేసుకోండి. గమ్ సహాయంతో దీన్ని ఇలా మర్చుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ పెట్టుకుంటూ ఇలా మర్చుకుంటూ వచ్చేసేయండి, అంటే రౌండ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. సో చూసారు కదా ఇలా. సో ఇది ఇప్పుడు మనకి ముద్దగా దగ్గరకు ఉంది. సో దీన్ని ఇట్లా కొంచెం విడదీసుకోండి. చూడడానికి చాలా చక్కగా ఉంటుందండి. మనము ఇప్పుడు రెడీ చేసేది షోకేస్లో కానివ్వండి, టేబుల్ మీద, సిస్టమ్ దగ్గర ఇలా పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది. సో ఇలా చేసుకున్న తర్వాత మనకి ఇలాంటివి థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా, సో అవి నేను ఇక్కడ ఆరెంజ్ కలర్స్ అయితే పెడుతున్నాను. సో మీ ఇష్టం, ఆప్షన్ అనేది మీ దగ్గర ఉన్న కలర్స్ని బట్టి పెట్టుకోండి. అలా ఏం లేదు అనుకున్నప్పుడు నెయిల్ పాలిష్తో చిన్న చిన్న డ్రాప్స్ అక్కడక్కడ ఒక్కొక్క దీని మీద పెటల్ మీద పెట్టేసుకోండి. ఎక్కువ కాకుండా అక్కడక్కడ మాత్రం పెట్టుకోండి, బాగానే ఉంటుంది. కుందన్స్ అయినా సరే నేను ఉన్న వాటిని రీయూస్ చేసి చూపిస్తున్నాను, డబ్బులు పెట్టి నేనేమి కొని చూపించట్లేదండి. ఎప్పుడైనా నేను ఏదైనా కొంటే మాత్రం ఖచ్చితంగా చెప్పేస్తాను, ఇది ఒక్కటి మాత్రం నేను కొనుక్కొచ్చుకున్నాను అని. సో ఇక్కడ నేను బర్త్డేకి వాటికి తెచ్చుకుంటాం కదా, వాటిని పడేసేయకుండా నేను మళ్ళీ తర్వాత యూజ్ అవుతాయని అవైతే పెట్టుకున్నాను అనమాట. కలర్ పేపర్స్ విషయానికి వస్తే పిల్లలు క్రాఫ్ట్ కోసం తెచ్చుకుంటారు కదా, వాటిలోవి తీసుకున్నాను. సో ఇలా మొత్తం ఆరెంజ్ అయితే పెట్టుకున్నాను. నా దగ్గర పింక్ లేదు, పింక్ ఉన్న పింక్ కానివ్వండి లేదా ఎల్లో అలా ఉన్న పెట్టుకున్నా ఇంకా చాలా బాగుంటుంది. గ్రీన్ కూడా చూసారా, నా దగ్గర లైట్ గ్రీన్ ఉంది, ఇంకా డార్క్ గ్రీన్ అంటే ఇంకా సూపర్గా ఉండేది. నా దగ్గర లేదు, సో కొనకూడదు అనుకొని ఉన్న వాటితో చేద్దామని ఇలా చేశాను. సో ఒక అట్టముక్క తీసుకొని మనం కట్ చేసుకున్న లైజాల్ బాటిల్ ఏదైతే ఉందో దాని బేస్ ఇలా గమ్తో అతికించుకొని కరెక్ట్గా ఉండేలాగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఇది ఏదైతే ఉందో దీన్ని ట్రీ లాగా యూస్ చేసి మనం దీంట్లో పెట్టేస్తే మనకి చక్కగా చాలా చిన్న ట్రీ, స్మాల్ ట్రీ అందంగా రెడీ అయిపోయినట్టే. లోపలికి బాగా పుష్ చేయండి, బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత చూసారా ఎలా ఉంది, నచ్చిందా? అయితే టేబుల్ దగ్గర కానీ, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర, కంప్యూటర్స్ దగ్గర ఇలా పెట్టుకుంటే చక్కగా చూడడానికి అందంగా ఉంటుంది. ఇంకా దీనికి మీకు నచ్చినట్టు డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.